వైర్లకి నిప్పు అంటుకుందాం, షార్ట్ సర్క్యూట్ అనుకుంటండి. షార్ట్ సర్క్యూట్ అయ్యేసరికి మేము ఆల్రెడీ చూస్తున్నాము. ఈ లోపల పొగలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. మేము వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తున్నాం అనమాట, అదండి ఆఫ్ చేసేయండి అని చెప్పాము. అంతా ఆఫ్ చేస్తారు, అన్నీ అయిపోయినాయి. ఈ లోపల మేము ఫైర్ ఇంజిన్ కాల్ చేశాను. ఫైర్ ఇంజిన్ కాల్ చేసాగానే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి ఈ లోపల నేను అడ్రస్ చెప్పి పై నుంచి కిందకు వచ్చి వాళ్ళకి ఇది చూపిస్తున్నాను అనమాట. ఇక ఇట్లా వెళ్ళాలండి అని ఇక్కడ నుంచి చూపించేసరికి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. సెకండ్స్లో ఇట్లా చూస్తూనే ఉన్నాం, అందరం కలిసి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. అవన్నీ రాళ్ళొచ్చి మా మీద పడ్డాయి. మేము పరిగెత్తాము, ఆయన తలకి తగిలేసరికి ఆయన అక్కడ పడిపోయారు. శ్రీనివాస్ గారు, ఆయన సిద్ధార్థ స్కూల్ అకౌంటెంట్ అనమాట. ఒకసారి ఆయన కింద పడిపోయారు. మాకేం చిన్న దెబ్బలు తగిలినాయి. ప్రత్యూష అపార్ట్మెంట్, మా పక్క అపార్ట్మెంట్ ప్రత్యూష అపార్ట్మెంట్. ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు అంటే వాళ్ళు 7th అమెరికా వెళ్ళారంట. ప్రస్తుతానికి ఎవరు, నేను ఎవరో సర్వీస్ చేయడానికి అనేసి వచ్చారు. అది మరి వాళ్ళు మెయిన్ ఆఫ్ చేశారు, ఆఫ్ చేయలేదని మనకు తెలియదు. 2 గంటల సమయంలో అండి ఒక్కసారి సౌండ్ వచ్చిందండి. మేము ఏదైనా ట్రాన్స్ఫారం కరెంట్ పోయిందేమో అని చెప్పి వంటగదిలోకి వచ్చానండి. ప్రత్యూష అపార్ట్మెంట్ లో అండి. వచ్చేటప్పుడు సౌండ్ ఎక్కడ వచ్చింది తెలియదండి. నేను కరెంట్ పోయిందేమోనని మా బాల్కనీ తలుపు తీశానండి. వంటగదిలోకి వచ్చి వంటగది తలుపు, ఆ ప్రత్యూష అపార్ట్మెంట్ లో మంటలు వస్తున్నాయండి. వస్తుంటే మా వారిని కేకలేసాను, అండి వాళ్ళ ఇంట్లో మంటలు వస్తున్నాయని. నా కేకలకి అన్ని అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చారండి. అందరు చూస్తానే ఉన్నారా. మాది కనకదుర్గ అండి. అదేం ప్రత్యూష అపార్ట్మెంట్. మంటలు వచ్చింది. చూస్తూ ఉండేటప్పటికి ఆ మంటలు ఎక్కువగా అలుంగిపోయి బాగా వస్తున్నాయండి. మేము పైరాళ్ళకి ఫోన్ చేసాము. పైరాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నామండి, ఎటు రావాలి ఏంటి అని చెప్తున్నాము. వాళ్ళు అట్లా వచ్చారండి. వచ్చి వెళ్ళబోతున్నారు. ఒక్కసారిగా బాంబు